రండి రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ధ్యానించుకుందాం. తప్పనిసరిగా రండి. నేను మీ యొక్క మిఖాయా గారిని. అందరినీ పిలుచుకొచ్చారు కదా, తెలియని వారికి చెప్పి తీసుకొస్తున్నారు కదా, చాలా సంతోషం. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఇవాళ పరమగీతము 2వ అధ్యాయము 9వ వాక్యం నుండి చదువుకుందాం అనడం కంటే మనం ధ్యానిద్దాము. అదే సరైన మాటగా ఉంటుంది. ఇప్పుడు 9వ వాక్యము. నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు, లేడి పిల్లవలేనున్నాడు, అదిగో మన గోడకు వెలిగా అతడు నిలుచుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ గంత గుండా తొంగి చూచుచున్నాడు. ఓరి అబ్బా! ప్రియురాలు తన ప్రియుడిని గురించి, అతని యొక్క చురుకుదనాన్ని, చలాకీతనాన్ని గురించి చెప్పుకుంటూ వాపోతుందన్నమాట. నా ప్రియుడు ఇర్రివలేనున్నాడు. ఇర్రి అనేది అది కూడా ఒక లేడీ జాతిలో ఒకటే అనమాట. లేడీ పిల్లవలేనున్నాడు అంటే అంత యవ్వన వయసులో అంత కుర్రవాడిగా నా సామిరంగా మీదకి ఎక్కాడంటే కసి తీర్చేస్తాడనమాట. ఇంకా మళ్ళీ గిలగిలా కొట్టుకోవాల్సిందే. బాబోయ్ చాలు చాలు అనే వరకు వాడు చేస్తూనే ఉంటాడు. వయసులో ఉండేటువంటి ఒక లేడి పిల్ల ఎంత చలాకీగా ఉంటుందో కుర్రగాడు అంత చలాకీగా ఉంటాడు అని వాడి యొక్క శక్తిని తను ఆ విధంగా కొనియాడుతుందన్నమాట. అదిగో మన గోడకు వెలిగానతడు నిలుచుచున్నాడు అంటే అదిగో వచ్చేసాడు, గోడ చాటు నిల్చున్నాడు, తొంగి తొంగి చూస్తున్నాడు, అదిగో కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీలో నుంచి చూస్తున్నాడు అంటే మళ్ళీ కిటికీ గంత గుండా తొంగి చూచున్నాడు. కిటికీల్లో ఉండే గంత ఒకటి ఉన్నది చూసారా, చిన్న బుర్రలా ఉంటుంది, అక్కడ నుంచి కూడా చూస్తున్నాడంట. ఇంట్లో ఎవరన్నా ఉన్నారా, బయట నుంచి ఎవరన్నా చూస్తున్నారా, మనం వెళ్ళిపోయే సమయం ఇదేనా, వెళ్ళిపోయి తలుపులు బిగించుకునే సమయం ఇదేనా అని కనిపెట్టడాన్ని లోపలుండి ఈ ప్రియురాలు కూడా కనిపెడుతుంది. చూసారా ఎంత దేవుని యొక్క మధురమైనటువంటి ప్రేమ. ఇప్పుడు తన ప్రియురాలను చూసి ప్రియుడు చెప్తున్నాడు అనమాట. 11వ వాక్యము. నా ప్రియురాలా సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయేను. చూసావా, ఇంకా ముడిచి పట్టుకుని పడుకునే రోజులంతా గడిచిపోయి ఇంకా మనం చలాకీగా వనముల వెంట, మైదానముల వెంట, ద్రాక్ష తోటల వనముల్లో మనం పడుకుని దొరలడానికి సమయం అయిందనమాట. అది గడిచిపోయాను. వర్షాకాలం కూడా తీరిపోయాను. వర్షం అయితే ఇక మీదట రాదు. కాబట్టి మనం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఇప్పుకొని బాగా కావిడేసి పట్టుకుని లొంగ చుట్టుకుని ఎక్కడ పడితే అక్కడ పడుకుని దొల్లొచ్చు. అంతేకాదండోయ్, 12వ వాక్యంలో దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి. చూసారా, మన మంచాన్ని, మన పాన్పుని నింపుకోవడానికి పువ్వులన్నీ, రకరకాల పువ్వులన్నీ పూసి ఉన్నాయంట. పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. చూసారా, ఇది మాత్రం కాదు, మనకి స్వీట్ మ్యూజిక్ కూడా ఒకటి ఉండాలి కదా, నేచురల్ మ్యూజిక్. అలాగా పిట్టలు కూడా మన పాన్పు చుట్టూ చేరి కోలాహలము చేయుచున్నవి. ఆ విధంగా చేసే కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. చూసారా, పావురాలు కూడా తిరగడం, ఎగరడం అన్నీ మొదలు పెట్టేశాయి. వర్షాకాలం అయిపోయింది. ఇక మనం జాలియే జిమ్కానా, మన ఇష్టం వచ్చినట్టు లొంగ చుట్టుకుని దొల్లొచ్చు అంటున్నాడు ప్రియుడు. చూసారా నా ప్రియమైన దేవుని బిడలారా, వాక్యం ఎంత చక్కగా ఉన్నది. ఈ విధంగా మనం సంఘంలో కూడా వచ్చిన సహోదరులతో పడుకుని దొలితే ఏం తప్ప? దేవుని వాక్యమే ఇంత న్యాయంగా, ఇంత చట్టబద్ధంగా మనకి ఈ ఏమంటారు దీన్ని, ఈ లైంగిక సంపర్కాన్ని మనకి చట్టబద్ధం చేసి ఇచ్చినప్పుడు వాటిని అనుభవించుకోవడం తప్పంటారా? మరి అదంతా క్రైస్తవ బిడ్డలకే సొంతం అన్నమాట. మరి జాగ్రత్తగా ఇవాళ ఇంతటితో ముగించుకుందాం. రేపు మళ్ళీ కొత్త వాక్యంతో, కొత్త భాగంతో కలుసుకుందాం. ఇదే విధంగా అందరినీ కూడా, మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా చెప్పి తీసుకుని రండి.
దేవునికి స్తోత్రం కలుగును గాక, మహిమ కలుగును గాక. యేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్.